అన్నలకి, తమ్ముళ్ళకి, చిన్నలకి, పెద్దలకి, మన భారతీయులందరికీ చాంద్ భాషా ఛోటా వీడియో ఛానల్ ఒక మంచి న్యూస్ ఏమంటే, మళ్ళీ కొత్త కరోనా వైరస్ పుట్టుకు వస్తూ ఉందా? కొత్త కరోనా వైరస్ మళ్ళీ పుట్టుకు వస్తూ ఉందా? అది ఎక్కడ వస్తూ ఉంది? మనము వింటూ ఉండామా? మనము ఎక్కడైనా చూస్తూ ఉండామా? మన భారతదేశంలో కానీ ఎక్కడైనా కానీ కరోనా వైరస్ మళ్ళీ పుట్టుకు వస్తూ ఉందా? అలాంటివి కొన్ని వైరస్లు మనము చూస్తూ ఉండామా? ఆ కరోనా వైరస్ ఎన్ని రకములుగా వస్తుంది, ఎన్ని విధములుగా వస్తుంది, ఎలాంటి సమయంలో వస్తుంది, దాని గురించి కరోనా వైరస్ ఎక్కడ ఉంది, కరోనా వైరస్ ఎక్కడ నుంచి వస్తూ ఉంది, కరోనా వైరస్ ఎక్కడ నుంచి పుట్టుకు వస్తూ ఉంది, మనము అందరూ తెలుసుకోవలేను. అది ఎందుకు వస్తుంది, ఎక్కడ నుండి వస్తుంది, ఎప్పుడు వస్తుంది, ఎలాంటి సమయములో, ఎలాంటి ఐటములో, ఇంకా ఎలాంటి జాగాలో ఇంకా అది పుట్టుకు వస్తుంది ఆ కరోనా వైరస్. మనము దాని గురించి మనము అందరూ తెలుసుకోవాలి. కరోనా వైరస్లు వస్తూ ఉంటాయి. ఇలాంటి కరోనా వైరస్ ఒక్కటేనా, లేకపోతే ఇలాంటి కరోనా వైరస్లు వస్తూ ఉంటాయా? ఇలాంటి కరోనా వైరస్లు వస్తే మనము ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కరోనా వైరస్ వచ్చినప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలా, లేకపోతే ఇలాంటి వైరస్ రాకముందే మనము జాగ్రత్తగా ఉండాలా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇలాంటి కరోనా వైరస్లు రాకుండా మన మనుషులకి అందరికీ మనకు ఇలాంటి వైరస్లు అటాక్ కాకుండా, మన శరీరంలో రాకుండా, ఇలాంటి వ్యాధులు రాకుండా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఆ వైరస్లు వచ్చినప్పుడే మనము జాగ్రత్తగా ఉండాలా, లేకపోతే రాకముందు ఇంకానే మనము ఇలాంటివి జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలా? ఇలాంటివి కరోనా వైరస్లు రాకుండా మనము ఆరోగ్యముగా ఉండాలి అంటే మన భారతదేశంలో చాలామంది పెద్ద పెద్ద సైంటిస్టులు, డాక్టర్లు ఉన్నారు. మన భారతదేశంలో చాలా మంచి వైద్యులు ఉన్నారు, చాలామంది డాక్టర్లు ఉన్నారు. మన భారతదేశంలో ఇలాంటివి మంచి పెద్ద టెక్నాలజీ డాక్టర్లు, మంచి ఇంజనీరు డాక్టర్లు, మంచి సైంటిస్టు డాక్టర్లు ఉన్నారు. వాళ్ళు చెబుతారు ఇలాంటి పద్ధతుల్లో మనము ఉండాలి, ఇలాంటి జాగ్రత్తల్లో మనము ఉండాలి, ఇలాంటివి లక్షణాల్లో కొన్ని ఐటములు ఇంకా కరోనా వైరస్ మనుషులకి వస్తుంది అని చెబుతారు. అలాంటి చెప్పినప్పుడు మనము ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కరోనా వైరస్ ఎన్ని ఐటములు ఇంకా మనిషికి వస్తుంది, ఎన్ని లక్షణములు ఇంకా ఎలాంటివి కొన్ని ఐటములు ఉంటాయి. అలాంటి ఐటములు ఇంకా మనిషికి వచ్చి ఆ కరోనా వైరస్ వస్తుంది అని చెబుతారు. ఆ చెప్పినప్పుడు మనము అలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని ఐటములు ఉంటాయి, ఆ ఐటములు ఇంకా కొన్ని వైరస్లు మనిషికి అటాక్ అవుతాయి. అలాంటి వైరస్లు మనకి అటాక్ కాకుండా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాగా ఉండాలి? ఆ కరోనా వైరస్ అంటే ఏమి, ఆ వైరస్ ఎలాగా వస్తుంది, ఎక్కడ నుంచి వస్తుంది అని మనం అందరూ తెలుసుకోవాలి. కరోనా వైరస్ ఉంది, అది ఎక్కడ ఉంది, ఎక్కడ నుంచి వస్తుంది? కానీ ఒక 10 సంవత్సరముల ముందు కానీ, 20 సంవత్సరముల ముందు కానీ, ఒక 30-40 సంవత్సరముల ముందు కానీ మనము ఎవ్వరూ వినిండలేదు ఇలాంటివి కరోనా వైరస్ అని. మనకి ఎవ్వరికి తెలియదు. కానీ మనము ఇప్పుడు వింటూ ఉండాము కరోనా వైరస్ ఉంది, అక్కడ వస్తూ ఉంది, ఇక్కడ వస్తూ ఉన్నాయి, ఇక్కడ ఒక కేసు ఉంది, అక్కడ ఒక కేసు ఉంది, ఇక్కడ 3 కేసులు, అక్కడ 3 కేసులు అని ఆ కేసులు వింటూ ఉంటాము. కానీ కరోనా వైరస్ అంటే ఏమి, అది మనము తెలుసుకోవాలి. ఆ కరోనా వైరస్ ఎలాగ వస్తుంది అది తెలుసుకోవాలి. ఎన్ని లక్షణములో ఇంకా అది వస్తుంది, ఆకాశముని ఇంకా వస్తుందా, లేకపోతే వాన పడుతూ ఉంటుంది, వర్షము కురుస్తూ ఉంటుంది, అప్పుడు ఏమైనా ఆ వానలో ఇంకా వర్షములో ఇంకా వస్తుంది ఆ కరోనా వైరస్, అది మనము తెలుసుకోవాలి. లేకపోతే ఏమిటంటే ఎండ పడుతూ ఉంటుంది, ఎండ విపరీతముగా ఎండ వస్తూ ఉంటుంది. అలాంటి ఎండలో ఉండినప్పుడు, అలాంటివి ఎండలో కూర్చున్నప్పుడు, అలాంటి ఎండలో మనము పని చేసినప్పుడు అలాంటివి ఏమైనా కరోనా వైరస్ మనకి వస్తుందా అది మనము గమనించుకోవాలి. అలాంటివి మనము తెలుసుకోవాలి. కానీ లేకపోతే
గాలి వస్తుంది, అప్పుడప్పుడు మంచి గాలి వస్తుంది, ఒక పెద్ద గాలులు వస్తాయి. అలాంటి గాలిలో ఇంకా ఏమైనా వైరస్ పుట్టుతూ ఉందా? ఆ గాలిలో ఇంకా వైరస్ పుట్టి కరోనా వైరస్ మనుషులకి ఏమైనా తొందర అవుతా ఉందా? అది మనము తెలుసుకోవాలి. కరోనా వైరస్ ఎక్కడ నుంచి వస్తూ ఉంది. కొన్ని జాగాలు ఇలాంటివి ఉంటాయి. అలాంటి జాగాలు కొన్ని జాగాల్లో ఇన్ఫెక్షన్ అవుతుంది. అలాంటి జాగాల్లో కానీ మనము నడిచినప్పుడు కానీ అక్కడ పోయినప్పుడు కానీ అలాంటివి జాగాలలో కానీ ఏమైనా కరోనా వైరస్ మనుషులకు వస్తుందా? అది మనం గమనించుకోవాలి. అలాంటి జాగాల్లో తిరిగినప్పుడు కానీ అలాంటి జాగాల్లో మనము ఉండినప్పుడు కానీ కరోనా వైరస్ మనకి ఏమైనా వస్తుందా? అది మనము తెలుసుకోవాలి. కానీ కొన్ని ఐటములు ఇలాంటివి ఉంటాయి. మనము తినేటి ఐటములు కానీ తాగే ఆహార పదార్థములు కానీ ఇలాంటివి దాంట్లో ఏమన్నా మనకి కరోనా వైరస్ వస్తూ ఉందా? అది మనం గమనించుకోవాలి. ఎలాంటివి మనము తింటూ ఉందాము, ఎలాంటివి తింటే కానీ కరోనా వైరస్ ఇందులో ఏమన్నా ఇంకా మనకి వస్తుందా? అది మనము గమనించుకొని మనము తెలుసుకోవాలి. మన ప్రపంచంలో ఎక్కడన్నా కానీ మనము తినే ఆహార పదార్థములు, మనము తినే ఐటములు, మనము తాగే ఆహార పదార్థములు అలాంటివి ఏమన్నా కుళ్ళిపోయిండాయా? అలాంటివి కుళ్ళిపోయిండేవి తింటే ఏమన్నా మనకి కరోనా వైరస్ వస్తుందా? అది గమనించి మనము తెలుసుకోవాలి. కానీ కొన్ని తినే ఐటములు ఎందుకు కుళ్ళిపోతూ ఉంటాయి? అందులో ఏమన్నా విషము పోతా ఉందా? అందులో ఏమన్నా పాయిజన్ పోతా ఉందా? అది మనము గమనించి తెలుసుకోవాలి. అలాంటివి తింటే మనము తిన్నప్పుడు అలాంటివి తింటా ఉంటే ఏమైనా మనకి ఎఫెక్ట్ అవుతుంది ఆ బాడీలో? అలాంటివి ఎఫెక్ట్ అయినప్పుడు ఎలాంటి మనకి తొందర అవుతుంది బాడీలో అని మనము తెలుసుకోవాలి. ప్రతి ఒక్క ఐటము కానీ ప్రతి ఒక్క తాగే ఐటము కానీ మనము గమనించి చూసి మనము తినాలి. అలాంటివి కొన్ని ఐటములు ఉంటాయి, చెడిపోతూ ఉంటాయి. కొంచెము చెడిపోయింది అని దానికి అర్థము కట్ చేసేసి పారేసి మళ్ళీ తినిందాము దానికి అంటే అందులో ఏమైనా కొంచెం ఎఫెక్ట్ అయ్యి మన బాడీలో ఎఫెక్ట్ అవుతుంది. అలాంటివి మనము తినచ్చా తినకూడదా? అది మనం గమనించి తెలుసుకోవాలి. అందులో మనము అప్పుడప్పుడు చూస్తూ ఉంటాము. ప్రతి ఒక్క దుకాణములో కానీ ప్రతి ఒక్క షాపులో కానీ కొన్ని ఐటములు చూస్తూ ఉంటాము. తినే ఐటములు అవి కొన్ని ఇన్ఫెక్షన్లు అయిపోయి ఉంటాయి, కొన్ని విషం మాదిరిగా తిరిగిపోయి ఉంటాయి, కొన్ని పాయిజన్ మాదిరిగా తిరిగిపోయి కుళ్ళిపోయినట్లు ఉంటాయి. అలాంటివి అమ్ముతూ ఉంటారు. అలాంటివి మనము తీసుకొని పోయి తినచ్చా? అలాంటివి అర్థము కోసేసి కానీ తినచ్చా? అలాంటివి తీసుకోవచ్చా తీసుకోకూడదా? అవి ఎందుకు కుళ్ళిపోతుంటాయి? అది ఎందుకు పాయిజన్ మాదిరిగా మారిపోతాయి? అది మనము గమనించుకొని తెలుసుకోవాలి. అది ఎందుకు అలాగా అయిపోతాయి? మంచివి తింటే మనకి ఎంత మంచిది అవుతుంది. అలాంటివి ఏమైనా ఇన్ఫెక్షన్ అయ్యిండేది కొంచెము కుళ్ళిపోయినట్లు కనబడితే కూడా కానీ దానికి మనము గమనించుకోవాలి. అది ఎందుకు అలాగా పాయిజన్గా మారింది? ఒక్క దినముకు ఇంత పాయిజన్ అయింది, 2 దినములకి అంత పాయిజన్గా మారుతుంది, 2-3 దినములకి ఇంత పాయిజన్గా మారుతుంది. అది ఎందుకు మారుతుంది? అది విషము పెరుగుతా పోతుంది. ఎలాంటివి తినే ఐటములు కానీ అలాంటివిలో విషము కొంచెం ఉంటే కొంచెము ఇలా దినముకి పెరుగుతా పోయి అది కుళ్ళిపోతుంది. అందుకని అలాంటివి తినచ్చా తినకూడదా మనము గమనించి అందరూ తెలుసుకోవాలి. అలాంటివి తింటా ఉంటే మనకి ఎలాంటి ఎఫెక్ట్లు అవుతాయి, ఎలాంటి కరోనా వైరస్ వస్తుంది, అలాంటివి అమ్మచ్చా అమ్మకూడదా, అలాంటివి అమ్మితే అవి మనము తీసుకోవచ్చా? కరోనా వైరస్ ఉంది, అది ఎక్కడ ఉంది, ఎక్కడ నుంచి వస్తుంది అది మనము గమనించుకొని తెలుసుకోవాలి. వానలో ఇంకా వస్తూ ఉందా? లేదు, వానలో ఇంకా ఏమీ కరోనా వైరస్ రాదు. తిరగా మళ్ళీ ఎక్కడ నుంచి వస్తూ ఉంది? అది ఎండలో ఇంకా వస్తూ ఉందా? ఎండలో కూడా లేదు. ఎండలో ఉంటే ఎండలో చెమటలు పట్టి కానీ ఎండలో మనము జాస్తిగా ఉన్నప్పుడు కానీ ఆ ఎండలో నీకు ఏమైనా కరోనా వైరస్ వస్తూ ఉందా? ఎండలో కూడా లేదు. కానీ మనము నడిచేటప్పుడు ఎక్కడన్నా కానీ అలాంటివి కొన్ని జాగాలు ఉంటాయి. కొన్ని జాగాలు ఇంకా అలాంటివి ఎఫెక్టులు మనకి అవుతాయా? ఆ ఎఫెక్ట్ ఇంకా మనకి కరోనా వైరస్ వస్తుందా? అది కూడా లేదు. లేకపోతే మనము తినే ఐటములు అందులో ఇంకా ఏమైనా వస్తూ ఉందా కరోనా వైరస్? ఆ తినే ఐటములు కూడా లేదు కరోనా. లేకపోతే మనము తాగే నీళ్లు ఉంటుంది, ఆ నీళ్ళలో ఇంకా ఏమన్నా కరోనా వైరస్ వస్తూ ఉందా? ఆ నీరులో కూడా లేదు.
ఇంకా ఎక్కడ నుంచి వస్తూ ఉంది. గాలిలో లేదు, ఎండలో లేదు, వానలో లేదు, మనం నడిచే పద్ధతిలో లేదు, మనం నడిచే జాగాల్లో మనం ఎక్కడ ఉంటామో అలాంటి పద్ధతులు లేకుండా కరోనా వైరస్ ఎక్కడ నుంచి వస్తుంది. కొందరికి ఆయాసం అయ్యినట్లు, కొందరికి తుమ్ములు వచ్చినట్లు, పడిసిము అయ్యినట్లు, దగ్గు అయ్యినట్లు ఇలాంటివి వస్తూ ఉంటాయి. సుస్తు అయ్యినట్లు అవుతుంది. అది ఎందుకు అవుతుంది, ఎప్పుడు వస్తుంది, ఎక్కడ నుంచి వస్తుంది, అది మనం గమనించి తెలుసుకుని మనం జాగ్రత్తగా ఉండాలి. అని కొన్ని ఐటములు ఇలాంటివి ఉంటాయి, మనము తినే ఐటములు. అలాంటి ఐటములు నీటిలో కడగకుండా అలాగే మనము తింటూ ఉంటే అందులో ఇంకా ఏమన్నా కరోనా వైరస్ వస్తుందా అది మనం గమనించి తెలుసుకోవాలి. కొన్ని ఐటములు నీళ్ళు కడగకుండా అలాగే తింటూ ఉంటాము. అలాగే తింటే అలాంటివి ఏమైనా ఎఫెక్ట్లు వస్తాయా? అందుకని మనము నీటిలో కడగకుండా తినాలా, లేకపోతే బాగా కడిగి తుడిసి తినాలా, అది తెలుసుకోవాలి. కానీ కొన్ని ఐటములు ఇలాంటివి ఉంటాయి, ఎక్స్పైర్ అయిపోయి ఉంటాయి. ఎక్స్పైర్ అంటే అది చాలా దినములు ఇంకా అది రెడీ అయ్యి తయారయ్యి అది ఉంటుంది. అలాంటివి చాలా దినములు అయినప్పుడు అలాంటివి ఐటములు తింటే, ఎక్స్పైర్ అయిపోయిందే ఐటములు తింటే అందులో ఇంకా ఏమన్నా కరోనా వైరస్ వచ్చి మనకి తొందర అవుతుందా అది మనము గమనించి తెలుసుకోవాలి. కరోనా వైరస్ ఎన్ని రకములుగా పుట్టుకు వస్తుంది. అది వానలో ఇంకా ఎండలో ఇంకా అది మనము తినే ఐటములో ఇంకా అది మనం నడిచే జాగాల్లో ఇంకా అది వానలో నీళ్ళలో తినే ఐటములు ఎలాంటివి ఉండాలి. చలిలో గాలిలో మనము ఉన్నప్పుడు అలాంటివి వైరస్ వస్తుంటే మనము రాత్రిపూట కానీ పగులు పూట కానీ మనము గాడిల్లో వాహనంలో పోయేటప్పుడు కానీ ఆ చలికి గాలికి వానకి ఎండకి అలాంటి పోయినప్పుడు కానీ వాహనంలో కానీ, లేకపోతే మనము తినే ఐటములు కానీ, మనము కడగకుండా తినే ఐటములు కానీ, లేకపోతే కొంచెం ఇన్ఫెక్షన్ అయ్యిండేవి కుళ్ళిపోయిండేవి కానీ, కొంచెము పాయిజన్ అయ్యేటివి కానీ ఇలాంటివి ఐటములు తింటూ ఉంటే మనకి ఏమన్నా ఇన్ఫెక్షన్ అయ్యి మనకి కరోనా వైరస్ వస్తుందా అది మనం గమనించుకొని తెలుసుకోవాలి. కరోనా వైరస్ 1 లేదు, 2 లేదు, 3 లేదు, 4 లేదు, 5 లేదు, 6 లేదు, 7, 8, 9, 10, 11, 12 ఇలాంటివి ఎన్ని రకములు ఇంకా లేదు. కరోనా వైరస్ నీటిలో లేదు, వానలో లేదు, ఎండలో లేదు, మనం నడిచే జాగములో లేదు, మనం తినే ఐటములు లేదు, నీళ్ళలో లేదు, మనము కడగకుండా తినే ఐటములో లేదు, మనము చలిలో గాలిలో తిరిగేటప్పుడు కానీ వాహనంలో నడిపేటప్పుడు కానీ అలాంటివిలో కూడా లేదు. ఇంకా ఏమిటిలో కరోనా వైరస్ వస్తూ ఉంది అది మనం గమనించి తెలుసుకొని మనము బాగా ఉండాలి. మనం అలాగా ఉంటే మనము తెలుసుకొని గమనించి ఉంటే మన శరీరము బాగా ఉంటుంది, మన ఆరోగ్యము బాగా ఉంటుంది, మన హెల్త్ బాగా ఉంటుంది. ఇలాంటివి కొత్త కరోనా వైరస్లు మనకి రాకుండా ఉండాలి అంటే మన భారతదేశం ప్రభుత్వము, మన భారతదేశము గవర్నమెంటు చాలామందికి చెప్పాలి. ఏమిటంటే ప్రతి ఒక్కరూ ఎక్కడన్నా కానీ మన భారతదేశంలో ఎక్కడన్నా కానీ కొన్ని కుళ్ళిపోయిన ఐటములు కానీ, కొన్ని ఇన్ఫెక్షన్లు అయిపోయిండే ఐటములు కానీ, కొన్ని పాయిజనుగా తిరిగిపోయిన ఐటములు కానీ, కొన్ని విషము అయిపోయిండే ఐటములు కానీ అమ్మకూడదు. మన భారతదేశం ప్రజలకి కానీ మన భారతదేశంలో ఎంతమంది ఉన్నారు మనుషులకి, వాళ్ళకి ఎవరికి ఇలాంటి ఐటములు అమ్మకూడదు, ఇలాంటి ఐటములు తీసుకోకూడదు, ఇలాంటివి ఐటములు తినకూడదు. ఎక్స్పైర్ అయిపోయిండే ఐటములు కానీ, కుళ్ళిపోయిండేవి విషముగా తిరిగిండేవి కానీ, కొంచెము బాగుంది కొంచెము కుళ్ళిపోయింది ఇలాంటివి కూడా తినకూడదు అని మన భారతదేశం ప్రభుత్వము, మన భారతదేశం గవర్నమెంట్ ప్రతి ఒక్కరికి ఇలాంటివి చెప్పిండారు. అంటే ఇలా చెయ్యకూడదు, ఇలాంటివి అమ్మకూడదు అంటే మనం అందరూ బాగుంటాము, మన శరీరము బాగుంటుంది, మన భారతదేశంలో అందరూ బాగా ఉంటారు, అందరికీ మంచిగా మైండ్ వర్క్ చేస్తుంది, శరీరము బాగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఏమన్నా కావచ్చు, ప్రతి ఒక్కరూ ఇంజనీరు కావచ్చు, లాయరు కావచ్చు, డాక్టరు కావచ్చు, మంచి సైంటిస్టులు కావచ్చు, ఎవరు ఏమన్నా కావచ్చు. మనము బాగుంటే, లేకపోతే ఇలాంటివి తింటూ ఉంటే కుళ్ళిపోయిండేవి, పుచ్చిపోయిండేవి, కొన్ని ఇన్ఫెక్షన్ అయ్యిండేవి, కొన్ని విషముగా తిరిగిండేవి, కొన్ని ఏమైనా విషములు వేసిండారా, కొన్ని ఏమైనా ఎక్స్పైర్ అయిపోయిండాయా, ఇలాంటివి ఐటములు తింటూ ఉంటే ప్రతి ఒక్కరికి డేంజరు. కొన్ని ఇలాంటివి ఐటములు ఉంటాయి,
కొన్ని మంచివి, కొన్ని తినే ఐటెంలు ఇలాంటివి ఉంటాయి. పక్కలో కొన్ని విషముగా తిరిగింటాయి ఐటములు, కొన్ని విషముగా కానీ పుచ్చిపోయేటటువంటివి కానీ కొన్ని ఇన్ఫెక్షన్ అయ్యేటటువంటివి కానీ ఇలాంటివి ఐటములు మంచి ఐటెంలో కలిసి మనము మిక్స్ చేసి పెట్టిండాము అంటే అందులో ఏమన్నా ఆ విషముగా మారిందే ఆ ఐటెంలో ఇంకా ఏమన్నా ఆ విషము నీరు కారి పక్కలో ఉండేది, అందులో పక్కలో ఉండేది మంచి ఐటమ్కి కూడా అది కూడా ఇన్ఫెక్షన్ అవ్వపోతుంది, అది కూడా పాయిజన్గా మారిపోతుంది. అందుకని మంచివి యావి, చెడ్డవి యావి, అవి కుళ్ళిపోయిండేటువంటి అవి విషముగా తిరిగిండేటవి అవి మనం గమనించి మంచివి తినాలి, మంచివి అమ్మాలి, మంచివి తీసుకోవాలి. కరోనా వైరస్కి మనం అందరూ గమనించి తెలుసుకోవాలి. అయ్యో బాబోయ్ అది ఎక్కడ నుంచి వస్తూ ఉంది, అయ్యో బాబోయ్ ఆ కరోనా వైరస్ అంట అది ఎక్కడ ఉంది, ఎక్కడ పుట్టుకు వస్తూ ఉంది, ఎందులోనిక వస్తూ ఉంది, అది ఎప్పుడు వస్తుంది, ఆ సమయంలో వస్తుంది, ఎందులోనిక ఎక్కడ నుంచి పుట్టుకు వస్తుంది, ఆ కరోనా వైరస్ అంటే ఏమి, దాని లక్షణములు ఏమి, అది మనము గమనించి తెలుసుకోవాలి. అది మనం ఎన్ని ఐటెంలోనిక అది పుట్టుకు వస్తుంది, అన్ని ఐటెంలోనిక మనము జాగ్రత్తలుగా తీసుకోవాలి. అయ్యో బాబోయ్ అది ఎందుకు వస్తుంది, ఎప్పుడు నుంచి వస్తుంది, అది వానలోనిక వస్తుందా, ఎండలోనిక వస్తుందా, చలి గాలిలోనిక వస్తుందా, మనము తినే ఐటెంలోనిక వస్తుందా, తినకుండా కడగకుండా అలాంటివి పుచ్చిపోయిండేవి, కుళ్ళిపోయిండేవి, కొన్ని విషంగా తిరిగిండేవి అలాంటి ఐటెంలోనిక వస్తుందా, లేకపోతే మనం ఏమైనా దుస్తులు ధరించే దుస్తులు కానీ అలాంటి దుస్తుల్లోనిక ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా, లేకపోతే మనము వాడే వస్తువులు ఉంటాయి, తినేటువంటి వస్తువులు ఉంటాయి, కొన్ని పాత్రలు కానీ కొన్ని ఇలా ఇంటిలో ఉండే వస్తువులు కానీ కొన్ని ఐటెంలు ఇలాంటివి ఉంటాయి, అందులోనికి ఏమైనా వస్తూ ఉందా, లేకపోతే కొన్ని ఇలాంటివి ఐటెంలు వస్తూ ఉంటాయి, అలాంటి ఐటెంలోనికి ఏమైనా పుట్టుకు వస్తూ ఉందా. ఆ కరోనా వైరస్ రాకుండా మనము ఎంత జాగ్రత్తగా ఉండాలి. ప్రతి ఒక్క వాడే ఐటము, ప్రతి ఒక్క తీసుకునే ఐటము, ప్రతి ఒక్క తాగే ఐటము, ప్రతి ఒక్క తినే ఐటము, ప్రతి ఒక్క మనము పోయే జాగాలు, మనము ఉండే జాగాలు అవి ఎలాంటివి జాగ్రత్తగా ఉంటే మనకి ఎంత ఆరోగ్యంగా ఉంటాము. మేము ఎలాంటివి తినకూడదు, ఎలాంటివి తినాలి, ఎలాగా ఉండాలి, ఎలాగా ఉండకూడదు అది మనం గమనించుకోవాలి. కానీ మన భారతదేశ ప్రభుత్వము, మన భారతదేశం గవర్నమెంట్ మంచి డాక్టర్లు చెబుతారు ఇలాంటి కరోనా వైరస్లు రాకముందే మనం ఇలాంటి జాగ్రత్తగా ఉంటే మనకి ఎలాంటి వైరస్ రాదు, ఎలాంటి కరోనా వైరస్ మనకి వచ్చేలేదు అని చెబుతారు. అప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా మనము ఆరోగ్యంగా ఉంటాము ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే. అంటే కొన్ని ఆహార పదార్థములు, తినే ఆహార పదార్థములు కానీ కొన్ని తాగే ఆహార పదార్థములు కానీ ఎందుకంటే చాలా హుషారుగా మనం గమనించి తినాలి, తాగాలి. కొన్ని ఐటముల్లో కొన్ని కల్తీలు, కొన్ని మిక్సింగ్లు నడుస్తూ ఉన్నాయి. అలాంటివి మనము తినిండాము అంటే మన శరీరముకు కానీ మన శరీరములు ఏ భాగముఖమైనా కానీ మనకి తొందర అవుతుంది, ప్రాణ నష్టము అవుతుంది, ఏమైనా అవుతుంది. అందుకని మన భారతీయులందరూ చాలా గమనించి హుషారుగా తినే ఐటములు కానీ తాగే ఐటములు కానీ మనము గమనించి చూసి హుషారుగా వాడాలి. మనము ఈ కరోనా వైరస్ గురించి ఈ న్యూస్లో చెప్పిండాము ఎందుకంటే మనము మన జీవితము కోసము, మన శరీరము కోసము, మన ఆరోగ్యము కోసము, ప్రతి ఒక్కరి జీవితము కోసము ఇలాంటివి జాగ్రత్తలు తీసుకోవాలి. అందుకని చాంద్ భాషా ఛోటా వీడియో ఛానల్ వీడియో పక్కలో సబ్స్క్రైబ్ వస్తుంది, దానికి ప్రెస్ చేస్తే మరికొన్ని వీడియోలు వస్తూ ఉంటాయి. హెల్త్ కోసము, శరీరము కోసము, జీవితము కోసము ప్రతి ఒక్క వీడియోలో చెబుతూ ఉండాము. అందరికీ తెలియాలి, చాలామందికి తెలియదు. అందుకని మీరు షేర్ చేసి, చాలామందికి గ్రూపులు ఉంటాయి, ఆ గ్రూపుల్లో షేర్ చేసి మీరు అందరికీ చెప్పాలి. ఏమిటంటే ఈ న్యూస్కి మీరు సబ్స్క్రైబ్ చేయండి, వేరే వాళ్ళకి గ్రూపుల్లో వేసి వాళ్ళకి సబ్స్క్రైబ్ చేయాలి అని షేర్ చేసిండారంటే అందరూ చూస్తారు, అందరికీ మంచిది అవుతుంది. ఈ న్యూస్లో అంతే. చాంద్ భాషా ఛోటా వీడియో ఛానల్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్.